బ్లాక్ బస్టర్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎలా అనిపించాయి బ్రో? డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది వేరుందబ్బా. బూతులు ఉన్నాయి కానీ బీప్ శబ్దం వచ్చింది. ఎవరైనా నా పిల్లాన్ని బీపేసాడు అదొకటి. ఇంకోటి ఉంది దాన్ని కూడా వేసాడు కానీ మనకి అంతగా మెమరీ రావట్లేదు, మర్చిపోయాం. ఎందుకంటే మనోడు యాక్టింగ్కి మెంటల్ వచ్చేసింది. అసలు ఆ నరకటం ఏంటి బాబా. కానీ బొడ్డు కొరుగుతాడు అనుకున్నా కానీ రాజుకి అది కొరకల, పద్ధతిగా తీసుకెళ్ళాడు. చాలా డిసప్పాయింట్ అయ్యా, చాలా డిసప్పాయింట్ అయ్యా. రాధికాని అసలు వేరే, అసలు ఆ రాధిక ఉంది కాబట్టి వచ్చాం. డీజే టిల్లు కంటే బాగుందా? డీజే టిల్లు కన్నా ఎక్సలెంట్గా ఉంది. అసలు సినిమా బ్లాక్ బస్టర్ అబ్బా, సినిమా బ్లాక్ బస్టర్. అది జెన్యూన్. ప్రతి ఒక్కరు రండి. సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి, సెకండ్ సెటప్ ప్రతి ఒక్క మగాడు సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి అన్నది సినిమాకి రండి చూడండి. ప్రతి ఒక్క భార్య కూడా ఒప్పుకునేది సెకండ్ సెటప్ పెట్టుకుంటే, ప్రతి ఒక్క భార్య కూడా ఒప్పుకునేది. వాళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తే వాళ్ళు కూడా మహిళా సంఘాలు వద్దు ఏం వద్దు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా వాళ్ళ ముగ్గురిని కూడా వెళ్ళి సెకండ్ సెటప్ పెట్టుకో, బతుకుంటే చాలు అంటారు. సినిమాకి రావాలి, సినిమాకి వచ్చి సినిమా చూసిన తర్వాత ఈ డైలాగ్ చెప్తారు వాళ్ళు. ఎవరో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడండి. ఓకే. గోదావరిలో కత్తి కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరహాని కుర్రలో పాటించకూడదని చెప్పేసి అక్కడ ఆపి ఉన్న సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా విశ్వక్సేన్ కెరీర్లో ఒక పవర్ఫుల్ సినిమా ఇది. నేహా శెట్టి కానీ అంజలి గారు కానీ వాళ్ళ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా న్యాయం చేశారు. గోదావరి అందాలు చాలా అద్భుతంగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్, సాంగ్స్ పర్ఫెక్షన్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి మన ఈవెంట్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఎందుకు వచ్చారని అర్థం. కానీ ఇందులో విశ్వక్సేన్ నరుకుడు చూస్తే బాలకృష్ణ మొగుళ్ళ తగిరాడు, అంత ఘోరంగా నరికాడు. ఇందులో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ తీసుకున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఒక గోదావరి అబ్బాయిగా నేను కూడా చెప్పాను, ఒక 30 సంవత్సరాల క్రితం స్టోరీ ఎలా ఉందో అదే జీవించాడు. ఇందులో తెలియదు, ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. గోదావరిలో జరుగుతున్న సన్నివేశం, గోదావరిలో కత్తి కట్టడం అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది. అదే స్టోరీని తీసుకున్నారు. చాలా అద్భుతంగా కళ్ళకి జీవించారు. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే నేను కంపల్సరీగా ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విశ్వక్సేన నటన బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా ఫైట్స్ బాలకృష్ణ మించి ఉన్న ఫైట్లు ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. హీరో నేహా శెట్టి గారి క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇందులో మోసం చేస్తుంది అనుకున్నాం, కానీ మోసపోయింది పాపం. గతంలో సినిమాలో మోసం చేసింది కానీ ఇందులో మోసపోయింది అమ్మాయి. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక మంచి విశ్వక్సేనకి మంచి సినిమా ఇది.